ఆకాశమందు ఆసీనుడైన మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు తండ్రి నీ మాటలు వినటానికి నీ మందిరంలో మేము చేరి ఉన్నాము. నీ మాటలో ఉన్నటువంటి భావాన్ని, ఉద్దేశాన్ని మేమందరం గ్రహించగలిగే మనసుని అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీ దీనదాసునిగా నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ ఆత్మ సహాయమును తోడుని అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన మా దేవుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం బట్టి ప్రార్థించి నీ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన దేవుడును మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి మరోసారి మీ అందరికీ క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలో మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని ప్రేమించిన దేవుడు తన మాటలు వినడానికి దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపచేత ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సంఘం ద్వారా ఈ దినమందు దేవుని యొక్క మాటలు వినటానికి మరి దేవుడు పోయిన సంవత్సరము అంతయు దేవుడు మనల్ని కాపాడి ప్రారంభ నెల జనవరి నెల నుంచి దేవుడు మరి డిసెంబర్ నెల చివరి దినాల్లో మనం ఉంటున్నాము. ఇంతవరకు దేవుడికి ఇల్లు కాచి కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతగా దేవుని కొరకు నమ్మకమైన వారంగా దేవుని కొరకు మనం జీవించాలి. యేసు ఎవరో, యేసు యొక్క గొప్పతనాన్ని తెలియక చాలామంది యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేక మరి చాలామంది క్రీస్తుని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. క్రీస్తు ప్రభు వారి గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తు శాస్త్రము క్రిస్టాలజీలో మనం చూడగలిగితే క్రీస్తు బోధలను మనము పరిశీలిస్తే నిజంగా యేసు ప్రభు వారు ఒక మంచి బోధకులందరికంటే బోధకుడుగా మరి యేసు ప్రభు వారు ప్రసిద్ధి చెందాడు. మరి యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఎంతోమంది యూదుల్లో బోధకులుగా, శాస్త్రులుగా, పరిచయులుగా, పండితులుగా ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఓ మంచి బోధకుడా అని ఒక బోధకుడు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఒక పనివారు ఇంకొక పనివారిని పొగడరండి. ఒక పనివారు ఇంకొక పనివారిని పొగడరు. కారణం ఏంటి? ఏదైనా పని చేసుకునేవారు, ఒక రంగులు వేసుకునే వ్యక్తి కానీ, ఒక తాపీ మేస్త్రి కానీ, ఒక వడ్రంగి పనిచేసేవాడు కానీ, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పొగడడండి. నాకే తెలుసు అన్నటువంటి ఇది మనుషులకు ఉన్నటువంటి మరి ఒక బలహీనత. కానీ యేసు ప్రభువు జీవించినటువంటి కాలంలో బోధకులైన వారు కూడా ఓ మంచి బోధకుడా, నికోదేము అనేటువంటి వ్యక్తి వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడినప్పుడు నువ్వు ఇశ్రాయేలు బోధకుడై ఉండి నీకు ఇది తెలియదా అంటే, ఎంతోమంది బోధకులు కూడా యేసు ప్రభువారిని మరి మంచి బోధకుడు, గుడ్ టీచర్గా ఆయన పిలువబడ్డాడు. క్రీస్తు బోధలు పరిచిస్తే ఆయన తిరుగులేని బోధకుడని, శ్రేష్టమైన కథకుడని తేలికగా చెప్పవచ్చు. ఆయన తెలివితేటలు అమోఘం, ఆయన అగపరిచిన బోధన నైపుణ్యత వర్ణాతీతం అండి. నిజంగా ఆయన పండితులు మొదలుకొని పామరుల వరకు, విద్యావంతులు మొదలుకొని సామాన్యుల వరకు, రాజులు మొదలుకొని మరి సైనికుల వరకు మరి వారందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో యేసు ప్రభువారు బోధించాడు. జనులు బాగుగా గ్రహించినట్లుగా అంటే ప్రజలు
ఏ మనసులో ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, అర్థం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడే కూడా వారికి అర్థమయ్యే విధంగా యేసు ప్రభువారు ఒక మంచి బోధకుడిగా ఆయన బోధించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు తిరుగులేని బోధకుడని చెప్పే కొన్ని సందర్భాలు, రుజువులు చూడగలిగితే, మరి యేసు ప్రభువారు మంచి బోధకుడు, ఒక గుడ్ టీచర్ అని మనం చెప్పగలిగితే, మరి యేసు ప్రభువారు యేసు తానే తన శిష్యులను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడండి? తానే తన శిష్యులను ఎన్నుకున్నాడు. అంటే దేవుని యొక్క పని చేయటానికి, దేవుని యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళటానికి తనతో కలిసి పనిచేసే వారిని యేసు ప్రభువారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో కూడా మనము మరి ఎన్నుకుంటున్నప్పుడు, మరి యేసు ప్రభువారు ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు, ఆయన కొండ మీద కూర్చొని కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, మరి యేసు ప్రభువారు కొంతమందిని ఏర్పరచుకున్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనకి అర్థమవుతుందండి. మరి ఆయనే ఒక మంచి కాపరిగా, నాయకుడిగా ఆయన మరి ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువారు ఆయన చేస్తున్నటువంటి మరి బోధనలో మనం చూస్తున్నప్పుడు, మరి యేసు ప్రభువారు ఆయన బోధ విధానము మనం గమనించగలిగితే, ఆయన కొండ మీద కూర్చొని ఏం చేశాడంటే, ఆయన కొండ మీద కూర్చొని ఆయన ప్రసంగము చేస్తున్నాడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు నోరు తెరిచి ఇలాగ బోధించెను. యేసు ప్రభువారు ఆయన బోధిస్తున్నటువంటి దినాల్లో ఎంతో మందిని యేసు ప్రభువారిని వెంబడించారు. వెంబడించినటువంటి వారందరినీ యేసు ప్రభువారు ఏం చేశాడంటే, కొన్ని వేల మందిని యేసు ప్రభువారిని వెంబడించారు. గొప్ప జనసమూహం అని రాయబడి ఉందండి. గొప్ప జనసమూహం అంటే లెక్కించడానికి కూడా వీలు లేనటువంటి ఇంతమందిని యేసు ప్రభువారిని వెంబడించినప్పుడు ఆయన ఎవరిని మరి ఎన్నుకున్నాడంటే 12 మందిని ఎన్నుకున్నాడు. తనకిష్టమైన వారిని, ఎవరికి ఇష్టమైన వారు అంటే తనకిష్టమైన వారిని, అంటే వారిని ఎన్నుకునేటప్పుడు వారిలో తనలాంటి భావాలు, తనలాంటి మరి ఆలోచన కలిగిన వారిని, ఆత్మల పట్ల భారమ కలిగి, సేవా దృక్పథం కలిగి, నిస్వార్థమైన పరిచర్య, నిస్వార్థమైన సేవ చేసేవారు, సేవలో ఎలాంటి లాభాన్ని అపేక్షించుకోకుండా తనలాగా తన తదనంతరము ఈ సేవ పరిచర్యను తన భుజాల మీద వేసుకొని మరి వెంబడించేవారు కావాలని ఆయన తనకిష్టమైన వారిని ఏం చేశాడు? 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవటమే కాదు, తన యొద్ద ఉండుటకు వీళ్ళు ఎవరితో ఉన్నారు అంటే, యేసు ప్రభువారు శిష్యులను ఎన్నుకున్న తర్వాత ఆ శిష్యులను తన యొద్దే ఉంచుకున్నాడు. ఒక మంచి మరి నాయకుడిగా, కాపరిగా, బోధకుడిగా, మరి తనలాంటి వారిని తయారు చేయడానికి తన దగ్గర ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు తానే తన శిష్యులను ఎన్నుకున్నాడంటే, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. మిమ్మల్ని అందరినీ వచ్చి చెప్పు, నేను చెప్పటలేదు, నేను ఏర్పాటు చేసుకున్న వారిని ఎరుగుదును గాని, నేను ఏర్పాటు చేసుకున్న వారిని ఎరుగుదును. నాతో కూడా ఎవరండి? నేను ఏర్పాటు చేసుకున్న వారు అంటే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు?
నేను ఏర్పాటు చేసుకున్న వారిని నేను ఎరుగుదును. నాతో కూడా నాతో కూడా ఉండునట్లుగా. చాలండి. నేను ఏర్పరచుకున్న వారు ఎవరో నాకు తెలుసు. ఏర్పరచుకున్న వారిలో 12 మందిలో కూడా ఇస్కరియోతు యోధ మరి యేసు ప్రభు వారికి వ్యతిరేకముగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వ్యతిరేకముగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది నా యేసు ప్రభు వారికి బాగా తెలుసండి. అంటే శిష్యులను ఏర్పరచుకోవడం కాదు, కానీ ఆ శిష్యులు మరి ఆ గురువు గారి పట్ల, ఆ నాయకుడి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారని ఒక మంచి గురువుగా, బోధకుడిగా తాను ఏర్పరచుకున్న వారు మరి ఏ ఉద్దేశం కలిగి ఉన్నారని యేసు ప్రభువారు ఆలోచిస్తూ తప్పకుండా వారి గురించి అనేకమైన విషయాలను ఆయన తెలుసుకుంటున్నాడండి. అనేకమైన విషయాలను తెలుసుకుంటున్నాడు. మరి యేసు తిరుగులేని బోధకుడని చెప్పడానికి ఆయన పలు ప్రదేశాల్లో బోధించాడు. ఏం చేశాడండి? పలు ప్రదేశాల్లో యేసు ప్రభువారు బోధించడం అనేది జరిగింది. పలు ప్రదేశాలంటే ఎప్పుడైనా ఏ స్థలం అందైనా ఆయన బోధించడానికి ఒక బోధకుడిగా రెడీగా ఉండేవాడు. అందుకే అక్కడ దైవజనుడై సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు సమయమందును అసమయమందును ఆయన బోధించినట్లుగా పలు ప్రదేశాల్లో కొంతమంది బోధకులు, కొంతమంది కాపరులకి ఆ వాతావరణం అనేది కరెక్ట్గా ఉంటేనే వారు బోధించగలుగుతుంటారండి. అంటే ఒక దానికి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. ఒక బోధకుడు ఉన్నారనుకోండి, కొంతమంది ఆయనకి సౌండ్ సిస్టమ్ ఉంటేనే బోధిస్తాడు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయండి. కానీ ఒక మంచి బోధకుడిగా యేసు ప్రభువారు మనకి ఎలా కనిపిస్తున్నారంటే పలు ప్రదేశాల్లో బోధించినట్లుగా మనం చూస్తున్నాం. నెంబర్ 1, దేవాలయంలో ఆయన బోధించాడు. ఎక్కడ బోధించాడండి? దేవాలయంలో బోధించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూద్దామండి. త్వరగా తీయండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గుబ్బలను వారి పీఠం మీద పడదు. నా మందిరము ప్రార్థన మందిరము అనబడెను అని రాయబడి ఉన్నది. చాలండి. ఇక్కడ ఎక్కడ బోధిస్తున్నాడు? దేవాలయంలో యేసు ప్రభువు బోధిస్తున్నాడు. ఆయన నిలుచుండగా ఆయన మరి ధర్మశాస్త్రపు చుట్టలను తీసి ఆయన బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ బోధించాడండి? దేవాలయంలో యేసు ప్రభువు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూడగలిగితే సమాజ మందిరములో ఆయన బోధించాడండి. సమాజ మందిరం, ఒకనాటి యూదులు కూడుకునే మందిరమే సమాజముగా కూడుకునే సమాజ మందిరములో యేసు ప్రభువు బోధించారు. ఇప్పుడు కూడా యూదులు సమాజ మందిరములోనే దేవుని ఆరాధిస్తూ ఉంటారు. సమాజ మందిరంలో ఆయన బోధించినట్లుగా మనం చూస్తున్నాడు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. అంతటా వారు కపెర్నహూమునకు వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములకు పోయి బోధించెను. విశ్రాంతి దినము అనగా శనివారము. ఒకనాటి యూదులు వారు మరి సమాజ మందిరముగా వారు కూడుకునేవాళ్ళండి. సమాజ మందిరములోకి వెళ్ళిపోయి చక్కగా వారికి అంటే ప్రజలు ఏ సమయంలో ఏ సందర్భంలో వారు మరి ఆసక్తి కలిగి ఉన్నారో దానిని బట్టి యేసు ప్రభువు చక్కగా వెళ్ళి వారికి బోధించేవాడండి. మనం కూడా ఏం చేయాలి? ఈరోజు సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు మరి సంఘాల్లో వారికి ఉన్నటువంటి సంఘ క్రమాలను బట్టి వారు కూడుకుంటుంటారు. కొంతమంది మరి బుధవారం కూడుకుంటారు, కొంతమంది శుక్రవారం కూడుకుంటారు, కొంతమంది
శనివారం కూడుకుంటారు, కొంతమంది మరి శనివారం కూడుకుంటారు, ఆదివారం కూడుకుంటారు. మరి ఆ కూడుకున్న సమయంలో మనం కూడా ఏం చేయాలంటే వారికి వాక్యాన్ని బోధించాలండి. వాక్యాన్ని బోధించడానికి మనం వెళ్ళాలి. ఇంకా ఆయన ఎక్కడ బోధించాడంటే కొండ పైన కూర్చొని బోధించాడు. ఎక్కడ బోధించాడండి? కొండ. కొండ ఎలా ఉంటుందండి? కొండ ఎంత భయంకరంగా ఉంటుంది. కొండ మీద కూర్చున్నాడు. మరి ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఈ ప్రజలు కూడా ఏమైపోయారు? వేల సంఖ్యలో యేసు ప్రభువుని వెంబడిస్తూ ఆ కొండలు ఎలా ఉంటాయండి? అన్నీ మరి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, రకరకాల రాళ్లతో అదొక మరి సమాంతరమైనటువంటి భూమి కదండి, ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాంటి ప్రజలు కూడా ఆయన మాటలు వినటానికి ఏం చేశారండి? కూర్చున్నాడు. అక్కడ ఎన్ని రోజులు బోధించాడు ఆయన? 3 రోజులు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని రోజులు అండి? 3 రోజులు బోధిస్తున్నప్పుడు ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతము? కొండ మీద ఆయన కూర్చున్నాడు. ఎత్తైన స్థలములో ఆయన కూర్చున్నాడు. ప్రజలందరూ ఆ కొండ ఎలా ఉంటుందండి? కొండ అంటే ప్రజలు వాక్యం కొరకు ఆసక్తిగా ఎక్కడైతే వాక్యం ఉందో అక్కడ వాక్యం కొరకు పరిగెత్తున్నారు. కానీ ఈ రోజులలో మనం చూడగలిగితే, నేను క్రైస్తవురాలు కనుక ఆదివారము మరి ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి, నేను గుడికి వెళ్ళాలి. అసలు నువ్వు వెళుతున్న ఆ గుడిలో ఎలాంటి స్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అది మనకు బాగా గమనించాలండి. మనం అక్కడ వెళ్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి కానీ భక్తి జీవితానికి కావాల్సినటువంటి వాక్యం అనేది అందుతుందా? ఆ వాక్యం అనేది అక్కడ ఉందా? కానీ ఈరోజు ఏదో ఆదివారం నేను వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, అది ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ఒకసారి ఆలోచిస్తే, నేను వెళుతున్నటువంటి సంఘములో వాక్యం అనేది ఎలా ఉంది? సత్యవాక్యాన్ని బోధిస్తున్నారా? సంఘము క్రమమైనటువంటి పద్ధతిలో అక్కడ వెళుతుందన్న విషయాన్ని మనము గమనించాలి. మరి ఆయన కొండ మీద బోధించడం కాదు, కానీ ఆయన ఎక్కడ బోధించాడంటే జాలరులు, చేపలు పట్టుకునే వారి దోణి ఎలా ఉంటుందండి? నేను 2011 నుంచి 2022 వరకు నేను ఒరిస్సా ప్రాంతంలో మరి దేవుడి యొక్క పరిచర్య నిమిత్తము దేవుడు ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి, దేవుడు ఆ ప్రాంతంలో తన యొక్క పనిలో దేవుడు నన్ను వాడుకున్నప్పుడు నేను ఎక్కువ శాతము మరి జాలల మధ్య మరి ఉండటం అనేది జరిగిందండి. వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టుకునేవారు. మరి చేపలు పట్టుకునేవారు దోణిలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసండి. చేపలు అంటేనే ఎక్కువ శాతం ఏంటంటే నిశ్వాసలండి. వారి వలలు కానీ వారి పడవలు కానీ ఎలా ఉంటాయంటే నిజంగా మరి యేసు ప్రభు వారు మరి ఆ పరిస్థితి మనం చూసినప్పుడు, యేసు ప్రభు వారు ఎవరండి? దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వాన్ని సృష్టించిన ఆ దేవుడు మరి ప్రజలకు వాక్యం అందిస్తున్నప్పుడు ప్రజలకి వాక్యం అందించాలనే ఒక మంచి బోధకుడుగా ఆయన మనసంతా ప్రజలకు వాక్యం అందించాలి. అది ఏ స్థలం అనేది కాదు. ఎక్కడున్నాడండి? దోణిలో. ఎక్కడున్నాడండి? దోణిలో నిలబడి. మరి ప్రజలంతా ఎక్కడున్నారు? సముద్రపు తీరము ఎలా ఉంటుందో నాకు తెలుసండి. నేను గత 10 సంవత్సరాలు సముద్రపు తీరంలో ఉన్నా కాబట్టి సముద్రపు తీరం అంతా చాలా వరకు ఎలా ఉన్నది? అంత కలుషితమైనటువంటి ప్రదేశం అండి. మరి అలాంటి ప్రదేశంలో ప్రజలు కూడా నిలబడి దేవుని మాటలు వింటున్నారండి. సముద్రపు తీరము. ఆయన దోణిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దోణి. మరి సముద్రపు తీరమున ఆయన దోణిలో కూర్చొని ఉండగా మరి ఆయన మరి దోణిలో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నాడండి. నిజంగా మనల్ని కూడా దోణిలో ఉండి వాక్యం బోధించమంటే బోధిస్తారండి. నిజంగా ఆ పరిస్థితి ఎంత భయంకరంగా తెలుసండి. ఆ దోణి ఆ పరిస్థితులు
నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మంచి బోధకుడు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, నేనున్న స్థలము ఏ స్థలం అనేది నాకు ప్రాముఖ్యం కాదు, కానీ కొంతమంది దైవ సేవకులు ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కొంతమంది, అందరి కాలని కొంతమంది, నాకు మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, మంచి స్టేజీ ఉండాలి, నేను వాక్యం చెప్పాలంటే ఇన్ని వేల మంది ప్రజలను గ్యాదర్ చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటామండి. కానీ మన నాయకుడు, మన కాపరి మరి యేసు ప్రభువారు ఆయన తిరుగులేని బోధకుడు అంటే, ఆయన ఏ స్థలంలో కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ప్రజలకు ఆత్మీయ వాక్యాన్ని పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నామండి. ఆయన ఇంకెక్కడ మరి వాక్యాన్ని పంచిపెట్టాడంటే, వివాహంలో కూడా వాక్యాన్ని పంచిపెట్టాడు. కానాను వివాహంలోకి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వివాహ సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు అండి. అంటే యేసు ఇవన్నీ సందర్భాలు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు తిరుగులేని బోధకుడుగా, తిరుగులేని నాయకుడిగా మనకు కనబడుతున్నాడండి. పెళ్లిలో కూడా ఏం చేస్తున్నాడు? మనం కూడా ఏం చేయాలండి? పలు సందర్భాల్లో మరి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు మనం అంతా ఏం చేస్తుంటాం? ఎక్కువ శాతం టైం పాస్ చేస్తుంటామండి. వాళ్ళతో లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. అయ్యో నా కుమారుడు, నా కోడలు లేకపోతే దేవుడికి దూరంగా ఉన్నారు, నేను దేవుడిని నమ్ముకున్నాను, వాడి కనీసం దేవుడి యొక్క మాటలు వినిపించాలి. ఒక ఆలోచన అనేది ఒకప్పుడు ఉండేదండి. మనం కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు నా బంధువులు ప్రభువులో లేరు కాబట్టి, ప్రభువుకు దగ్గర రావాలి కాబట్టి ఆ రోజు నేను పిలిచి వాళ్ళకి దేవుడి యొక్క వాక్యాన్ని అందించి కనీసం మంచి ఆహారం పెట్టాలని కొంత ఆలోచిస్తే ఎంత బాగుంటుందండి. ఆయన వివాహంలో కూడా దేవుడి యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూడగలిగితే భూస్థాపన కార్యక్రమాలు కూడా ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడండి. చనిపోయిన దగ్గర కూడా యేసు ప్రభువు ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడండి. పలు సందర్భాలు నన్ను కూడా మరి భూస్థాపిత కార్యక్రమానికి పిలిచినప్పుడు మరి సమాధి దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాడిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు అక్కడ కూడా నేను ఏం చేసేవాడిని? వాక్యాన్ని బోధించేవాడినండి. వాక్యాన్ని బోధించాలి. ఎందుకంటే ఆ సమయంలో వారు తప్పుకుని ఉంటారండి. మరణం దగ్గర ఆ మరణ భయంతో ఉంటారు కాబట్టి వారికి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించే వారముగా ఉండాలి. ఇంకా మనం చూడగలిగితే మరి యాకోబు బావి దగ్గర సమరి స్త్రీ, ఒకే ఒక స్త్రీ ఉంది. ఏ సమయంలో అంటే మధ్యాహ్నం సమయము. ఆ సమయం ఏ సమయము? భోజన సమయము, ఆకలి అవుతున్న సమయము. శిష్యులందరూ ఆహారం కొనుక్కోవడానికి పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కానీ ఆకలి అవుతున్న సమయంలో కూడా ఆత్మల భారము కలిగి, ఆత్మల తీవ్రత కలిగిన యేసు ప్రభువారు తన ఆహారాన్ని పక్కన పెట్టి కూడా మరి సమరయ స్త్రీతో ఏం చేస్తున్నాడండి? యాకోబు బావి దగ్గర ఉన్న ఒక స్త్రీతో యేసు ప్రభువారు మరి ఆయన బోధిస్తున్నారు. ఈ ప్రపంచంలో నెంబర్ 1 బోధకుడు ఎవరంటే, పరలోకములో కానీ, భూలోకములో కానీ, పాతాళ లోకములో, 3 లోకాల్లో నిజంగా ఈ ప్రపంచంలో నెంబర్ 1 బోధకుడు ఎవరంటే యేసు ప్రభువారండి. ఆయన 10 మంది ఉన్నా బోధించేవాడు, ఒక్కడున్నా బోధించేవాడు. వేల మధ్య ఆయన బోధించడము ఆయనకు మరి బోధించేవాడండి. 100 మంది ఉన్నా ఆయన బోధించేవాడు, 2 బోధించేవాడు, 1 బోధించేవాడండి. మరి ఈరోజు మనము ఒక్కరికి బోధించాలి, మీరు రమ్మన్నారు అనుకోండి, వస్తారండి? రారండి. కొన్ని కార్యక్రమాలు మనం పిలిచినప్పుడు కొంతమందిని ఆ సమయంలో మనం ఎలా బోధించగలుగుతాం? పెళ్లిలో అంటే కొంతమంది రారండి. కారణం ఏంటి? పెళ్లి అడవుల్లో ఉంటారండి, వాక్యాన్ని ఎవరు వినరండి అనుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఇప్పుడు కానాను వివాహంలో యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించాడు. భూస్థాపిత కార్యక్రమంలో కూడా ఆయన బోధించాడు. ఇంకా మత్తయి సువార్త 7:29 చూస్తే ఆయన యేసు ప్రత్యేకమైన అధికారంతో బోధించాడండి. వాక్యాన్ని ఎప్పుడు ఏం చేయాలి? అధికారంతో బోధించాలండి. నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు,
నీ అక్క చెల్లెలు అవ్వచ్చు, నీ అన్నదమ్ములు అవ్వచ్చు, కానీ వాక్య విషయంలో మాత్రం మనం రాజీ పడకూడదు. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. ఎలా బోధించాడండి? అధికారముతో బోధించాడు. అధికారముతో కూడిన బోధ కావాలండి. సంఘానికి బోధించేటప్పుడు కూడా దైవజనులు కొంతమందిని అధికారముతో కూడిన బోధ చేస్తుంటారు. ఎవరి వాళ్ళని ఆనందపరిచే బోధ కాదు, వాళ్ళని సంతోషపెట్టే బోధ కాదు. ఒక బోధకుడిగా ప్రభువుని సంతోషపెట్టే బోధ మనం చేయాలి. దేవుని ఆనందింపజేసే బోధ చేయాలి. తప్పుని తప్పుగా ఖండిస్తూ చెప్పే బోధ చేయాలండి. కానీ అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎలా ఉన్నారంటే అనుకూలమైన బోధకులు. నేను ఏ టైంకి వెళ్ళినా కూడా మా కాపరి నన్ను ఏమనడం, నేను ఏం చేసినా కూడా మా కాపరి నన్ను ఏమనడం, నేను మరి మందిరంలో కూర్చొని సెల్ ఫోన్తో మాట్లాడుతున్నా, సెల్ ఫోన్తో ఆడుకుంటున్నా కూడా నన్ను ఏమనడండి. అనుకూలమైన బోధకులు కాదు. అధికారంతో కూడినటువంటి బోధని ఆయన బోధించినట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి ఏమర్థమైందంటే ఆయన తిరుగులేని బోధకుడు. నిజంగా బోధకుడు ఎప్పుడు కూడా ప్రజలను మరి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు బాధపడతారేమని అలాంటి మనసు ఉండకూడదండి. ఉన్న విషయాన్ని స్పష్టంగా క్లియర్గా మనం బోధించే బోధకుడిగా ఉండాలి. అందుకే క్రీస్తు బోధలు పరిచిస్తే ఆయన తిరుగులేని బోధకుడని మనము గమనిస్తున్నాం. ఆయన రాజులతో మాట్లాడాడు, అధికారులతో మాట్లాడాడు, శాస్త్రులతో పరిచయులతో మాట్లాడారు. ఆయనతో ఆనాటి సమకాలంలో ఉన్నటువంటి వారందరితో కూడా ఆయన ధైర్యముగా వాక్యాన్ని బోధించాడు. ఎలా బోధించాడంటే అధికారముతో వాక్యాన్ని బోధించాడు. అధికారంతో వాక్యాన్ని బోధించగలిగినప్పుడే ప్రజలు బాగుపడతారండి. ప్రజలను మనం ఎప్పుడు కూడా వారి తప్పుని తప్పుగానే వాక్యానుసారంగా మనం చూపిస్తూ మాట్లాడినప్పుడే ప్రజలు బాగుపడతారు. కాబట్టి మరి ఈ మాటలు బట్టి క్రీస్తు తిరుగులేని బోధకుడని మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా వీటిని బట్టి ఏమర్థమైందంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు వెళుతున్న శుభ కార్యక్రమాలు కూడా మన బంధువులు, స్నేహితులు కనపడ్డప్పుడు, ఇతరులు కనపడ్డప్పుడు ఆత్మల భారము కలిగి, సేవ భారము కలిగి నశించిన ఆత్మలు మనకి కనబడుతూ ఉంటారండి. మరి ఒరిస్సా రాష్ట్రంలో 2011 నుంచి 2022 వరకు 10 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చూస్తున్నప్పుడు మరి బర్పూర్ ప్రాంతంలో ఉన్నప్పుడు మేమున్న మరి ప్రాంతము మంచి సెంటర్ అండి. మంచి షాపింగ్స్ ఉంటాయి. ప్రజలందరూ వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలంటే గిరి మార్కెట్ అని ఉంటుందండి. ఆ మార్కెట్కి అనేక జిల్లాల నుంచి, ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు ఏమని కనబడుతుందంటే నశించిన ఆత్మలు మరి పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి అగ్నికి దగ్గర అవుతున్నటువంటి వారిగా నాకు కనబడుతున్నప్పుడు వారి కొరకు వారిని ఏ విధంగానైనా మనము మరి ప్రభులోకి నడిపించాలి, ఏ విధంగానైనా వాక్యాన్ని బోధించాలన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఈనాటి బోధకులుగా, క్రైస్తవులుగా మన సమాజంలో, మన ప్రాంతంలో జరుగుతున్న ప్రజలను చూస్తున్నప్పుడు వారు మరి నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమన్నట్టు దేవుడు మనల్ని ప్రేమించి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆనందాన్ని, సంతోషాన్ని, సకల ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు వాటన్నిటిని అనుభవిస్తున్న మనము, ఆ శాంతిని, సమాధానాన్ని మరి పొందుకున్న మనము మరి ఇతరులు కూడా ఆ స్థితిలోకి నడిపించే వారముగా ఉండాలని, బోధించే వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ అటు స్థితిలోకి, పరిస్థితిలోకి మనందరినీ సిద్ధపరిచి దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ఘనమైన తండ్రి, ప్రియమైన దేవ, ఈ ఉదయకాలం ముందు ప్రభువా నీ సన్నిధికి మేము వస్తున్నాం. ప్రభు యేసు ప్రభువారు తిరుగులేని బోధకుడని ఆయన బోధనలు ప్రభు ప్రజలు చక్కగా అర్థం చేసుకునే విధముగా సామాన్యులు మొదలుకొని నాయన పండితుల వరకు, విద్యావంతుల వరకు, విద్యాహీనుల వరకు, నాయన అధికారులు మొదలుకొని అధికారం లేని వరకు, రాజులు మొదలుకొని సైనికుల వరకు నాయన వారి అర్థమయ్యే రీతిలో ఒక మంచి బోధకుడుగా చక్కగా బోధించిన బోధన విషయాలు మేము గ్రహించగలిగాము తండ్రి. మేము కూడా ఎవరికి ఏ విధంగా, ఎక్కడ ఏ విధంగా బోధించాలో
నీ సువార్తను అందించాలో మాకు నేర్పించి మమ్మల్ని వాడుకోమని ఈ ప్రార్థన మా దేవుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.